టీసీఎస్ ఫ్రీ ఎన్క్యూటీ 2026కి ప్రిపేర్ అవుతున్నారంటే ఈ వీడియో ఎక్స్క్లూజివ్లీ మీకోసమే. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం యాప్టిట్యూడ్లో అడిగిన కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. అది కూడా రీసెంట్గా అయిన టీసీఎస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో దట్ మీకు ఎగ్జామ్లో ఏ లెవెల్ వరకు రాబోతుంది, ఆర్ఎల్స్ మీకు ఎగ్జామ్లో ఏ లెవెల్ వరకు ప్రిపేర్ అయితే బాగుంటుంది అని మీకు ఒక ఐడియా రావడం కోసం. సో దీన్ని బట్టి మీకు ఎంతవరకు వచ్చు అండ్ మీరు ఎంతవరకు ఇంకా ప్రిపేర్ అవ్వాలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి యూ కెన్ focus on other sections, be it coding or be it reasoning or whatever. Okay, fine. So let's go to the questions. ఇది వర్క్ అండ్ టైంకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఇప్పుడు చెప్పబోయే యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా డిఫరెంట్ టాపిక్స్కి రిలేటెడ్ కదా. సో వాటిలో ఏదైనా పర్టికులర్ టాపిక్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్క్ అండ్ టైం ఉంది, ఇది మనం ట్రిక్స్ యూస్ చేసి సాల్వ్ చేయగలుగుతాం. ఈ పర్టికులర్ టాపిక్ మీకు రాదు, ఇప్పుడు ఏం చేయాలి? ఆ టాపిక్స్ మీద ఆల్రెడీ మేడ్ ఎ డెడికేటెడ్ వీడియో ఈచ్ టాపిక్స్ మీద. ఒక్కొక్కటి మ్యాక్సిమం ఒక 45 minutes to 1 hour లోపే ఉంటుంది. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద బేసిక్స్ టు గుడ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ఎగ్జామ్స్, ఇన్ డిఫరెంట్ ఎగ్జామ్స్ అండ్ ఆల్. సో అవి యూ కెన్ చెక్అవుట్ సో దట్ ఆ వీడియో ప్రకారం మీకు మంచి బేసిక్ ఐడియా వస్తుంది. అప్పుడు యూ కెన్ సాల్వ్ ఆల్ ద క్వశ్చన్స్ ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు సాల్వ్. ఓకే, ఫైన్. సో ఏ అలోన్ కెన్ డూ అ వర్క్ ఇన్ 30 days. సో ఏ అలోన్ 30 daysలో చేయగలరంట. సి, దీనికంటూ ఒక ట్రిక్ ఉంటుంది, ట్రిక్ మెథడ్. మీకు జనరల్ మెథడ్లో తెలిస్తే ట్రై టు లెర్న్ దిస్ ట్రిక్ మెథడ్ ఈ పర్టికులర్ క్వశ్చన్ సాల్వ్ చేయడం కోసం. లేదు మీకు ఆల్రెడీ మెథడ్ తెలుసు అని అనుకుంటే దిస్ ఇస్ రియలీ గుడ్. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్కి నేను చెప్తాను ఎలా సాల్వ్ చేయాలో. వీడియో అయిపోయిన తర్వాత యూ కెన్ చెక్ దట్ మెథడ్, మీకు బాగా హెల్ప్ అవుతుంది. డిస్క్రిప్షన్లో నేను అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను వీడియోస్వి, లేదా యూ కెన్ ఆస్క్ మీ ద కమెంట్స్, ఐల్ బీ ప్రొవైడింగ్. ఫైన్, వితౌట్ డిలే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఏ అలోన్ అండ్ బి అలోన్, మనం ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఎన్ని డేస్ పడుతుంది ఇండివిజువల్గా, ఆ వాల్యూని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఇది నెంబర్ ఆఫ్ డేస్ మనం రిప్రజెంట్ చేస్తాం. ఇది టేబులర్ ఫామ్ అనమాట. బీకి 60 days పడుతుంది. సో ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. అండ్ టోటల్ వర్క్ని మనం సమ్ వాల్యూ కింద ఎజ్యూమ్ చేసుకుంటాం. ఆ వాల్యూ మనం ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకుంటే దాన్ని బట్టి మనం ఆన్సర్ డిరైవ్ చేయొచ్చు, అది ఎంతైనా తీసుకోవచ్చు. కానీ ఆ వాల్యూ ఈ రెండింటిని డివైడ్ చేయగలిగేలా ఉండాలి. సో రెండింటిని డివైడ్ చేయగలిగేలా ఉండాలి అని అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ఎల్సిఎంఏ కదా. సో అందుకు ఎల్సిఎం తీసుకుని నేను ఇక్కడ వాల్యూ రాస్తున్నాను. లేదా నాకు ఎల్సిఎం తీసుకునే టైం లేదు, ఆర్ఎల్స్ నాకు ఎల్సిఎం తీసుకోవడానికి ఇప్పుడు నాకు కంగారులో ఉన్నాను, నేను చేయాలి అని అనుకోవట్లేదు అనుకుంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవడం, మీరు ఒక వాల్యూ రాసుకోవచ్చు. ఇక్కడ ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు irrespective of whatever is there, but all the values that you are representing here should be divisible by that particular value. Okay, for simplicity I'll be taking it as LCM. ఓకే, ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా. ఓకే, సో ఈ రెండింటికి కామన్గా ఉన్న మల్టిపుల్స్ ఏవేవైతే వాల్యూ ఉన్నాయంటే ఈ రెండు కామన్గా డివైడ్ చేయగలిగే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో లీస్ట్ అన్నిటికన్నా చిన్న వాల్యూ ఉండేదాన్ని ఎల్సిఎం అని అంటారు. అన్నిటికన్నా చిన్న వాల్యూ అంటే ఈజీనే కదా, అందుకు. ఓకే, సో ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది? అఫ్కోర్స్ 60. ఓకే, సో 32s 61s డివైడ్ చేశాను నేను. ఓకే, దీన్ని ఎఫిషియన్సీ అని అంటారు. ఓకే, ఇది టైం టేకెన్ అండ్ దిస్ ఇస్ టోటల్ వర్క్ డన్. సో టోటల్ 60 units ఆఫ్ వర్క్ ఉంటే ఏ అనే పర్సన్కి 30 daysలో ఫినిష్ చేయగలరు. సో 1 dayలో ఎన్ని చేస్తున్నట్టు? 2 units చేస్తున్నట్టు ఇండివిజువల్గా. ఓకే, సిమిలర్లీ 60 units చేయడానికి బీకి 60 days పడుతున్నాయంటే 1 dayకి ఎన్ని యూనిట్స్ ఫినిష్ చేస్తున్నట్టు? అఫ్కోర్స్ 1 unit. సో వీళ్ళిద్దరూ కలిసి ఒకరేమో రోజుకి 2 చేస్తున్నారు, ఇంకొకరేమో రోజుకి 1 unit చేస్తున్నారు. సో ఇఫ్ దే వర్క్ టుగెదర్ అని అంటున్నారు. సో కలిసి పని చేస్తున్నారు అని అన్నప్పుడు 2 + 1 ఇద్దరు కలిసి 3 units ఫినిష్ చేస్తున్నట్టు. అలా ఎన్ని డేస్ పని చేస్తున్నారు? 5 days వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా. సో 5 into per day 3 units. సో 5 into 3 15 units ఆఫ్ ద వర్క్ ఫినిష్ అయిపోయింది. సో వాట్ పార్ట్ ఆఫ్ ద వర్క్ విల్ బి లెఫ్ట్? ఇంకా ఎంత వర్క్ మిగిలింది? టోటల్ 60 units ఆఫ్ వర్క్ ఉంది. 60 వర్కే అని మనం చెప్పట్లేదు, 60 units అంటున్నాం, మనం యూనిట్స్ కింద తీసుకుంటున్నాం. ఓకే, సో 60 units ఆఫ్ వర్క్ ఉంది, అందులో 15 units ఆఫ్ వర్క్ అయిపోయింది. ఇంకా ఎంత రిమైనింగ్ ఉన్నట్టు? 60 - 15 45 units మిగిలి ఉన్నట్టు ఇంకా. ఓకే, టోటల్ ఎంత పార్ట్ మిగిలింది అంటే సగం ఉందా, పావంతు ఉందా, ఎంత ఉంది మనకు చెప్పమంటున్నారు. సో 45 units మిగిలింది ఆన్ హౌ మచ్? టోటల్లోంచి కదా. సో టోటల్ 60 units ఉంటే అందులో 45 units రిమైనింగ్ ఉంది. సో క్యాన్సిల్ చేస్తాం. 15 3s 45, 15 4s 60. సో 3/4 విల్ బి ద ఆన్సర్. 3/4 ఆఫ్ ద వర్క్ ఇంకా ఫినిష్ అయింది, 1/4 ఆఫ్ ద వర్క్ ఫినిష్ అయిపోయింది. క్లియర్? గాట్ అన్ ఐడియా? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. A student was asked to divide a number by 25. He instead divided the number by 10 and got the answer 6 more than the correct answer. The number to be divided was. So generally దీన్ని మనం 2 waysలో చేయగలం. And one thing I always say is ఆప్షన్స్ మీ దగ్గర ఉన్నప్పుడు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ చేసుకోవడానికి మీరు ఎక్కువగా ట్రై చేయండి.
దానివల్ల 2 లాభాలు ఉంటాయి. ఒకటి, మీరు పెద్దగా సాల్వ్ చేయాల్సిన అవసరం రాదు. మీరు ఎంతైతే సాల్వ్ చేస్తారో దాని ప్రకారం యూ కెన్ ఏదైతే సాటిస్ఫై అవుతుందో దాని ప్రకారం యూ కెన్ జస్ట్ మార్క్. ఓకే, సో అది పెద్దగా ప్రాబ్లం రాదు, ఎక్కువ టైం పట్టదు. సెకండ్ థింగ్ ఇస్ మిస్టేక్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు ప్రొఫెషనల్ ఏదైతే వే ఉంటుందో ఆ వేలో సాల్వ్ చేస్తున్నారు అనుకో, మీకు రాంగ్ వచ్చింది అనుకో, అప్పుడు మీకు అదంతా టైం వేస్ట్ అయినట్టు అదంతా అవుతుంది. అదే ఆప్షన్స్ ద్వారా వెళ్తున్నారు అనుకో, మీకు రైట్ ఆన్సర్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కంపేర్ టు దట్. రైట్ ఆన్సర్ వస్తుంది ప్రతిసారి అని నేను చెప్పను, మేబీ మీరు ఎక్కడైనా రాంగ్ చేసి ఉండొచ్చు, కానీ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది ఇలా చేస్తే. ఓకే, సో ఎక్కువగా మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడే ప్రిఫర్ చేయండి, సో దట్ మీకు మంచిగా టైం సేవ్ అవుతుంది. అండ్ ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా అండ్ ఎక్కువ లాజిక్ కూడా తెలియాల్సిన నెసెసిటీ ఉండదు అలవాటు ఉండడం వల్ల. ఓకే, సో ఇది కూడా మనం ఆప్షన్ ఎలిమినేషన్ ప్రకారమే చూద్దాం. వాళ్ళు ఏమన్నారు, నంబర్ని 25తో డివైడ్ చేసేసారంట, చేయమన్నారు, కానీ 10తో చేశాడు ఆ అబ్బాయి, దానివల్ల 6 ఎక్కువ వచ్చింది. ఓకే, ఆ ఒరిజినల్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. ఈచ్ ఆప్షన్ నేను తీసుకోవచ్చు, కానీ ఫస్ట్ నేను ఏం చూస్తాను, డివైడ్ చేస్తున్నారు. 90 అనేది 10తో డివైడ్ అయిపోతుంది, కానీ 90 అనేది 25తో డివైడ్ అవుతుందా, అవ్వదు. సో ఫస్టే నేను దీన్ని తీసేస్తాను కన్సిడరేషన్ నుంచి. 80 కూడా 25 టేబుల్లో లేదు, సో ఫస్టే నేను దీన్ని కన్సిడరేషన్ నుంచి తీసేస్తున్నాను. ఇది అవ్వదు కన్ఫర్మ్గా అని నేను చెప్పను, బికాజ్ ఇక్కడ అంటే 10 ఉంది, సో ఇక్కడ రిమైండర్ ఏమీ రాదు, అంటే డెసిమల్లో ఆన్సర్ రాదు, ఖచ్చితంగా డివైడ్ అయిపోతుంది. 80కి 10కి డెసిమల్లో ఆన్సర్ రాదు, డైరెక్ట్గానే ఆన్సర్ వస్తుంది. కానీ 80కి 25కి డివైడ్ చేసినప్పుడు మాత్రం డెసిమల్లో ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ కూడా డెసిమల్లో లేదు, హోల్ నెంబర్ లానే ఉంది. సో నార్మల్ నెంబర్ మైనస్ డెసిమల్ నెంబర్ డెఫినెట్లీ గివ్స్ ఎ డెసిమల్ నెంబర్, కానీ ఇక్కడ నార్మల్ నెంబర్ ఉంది, సో ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. బట్ సమ్ టైమ్స్ ఈ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ప్లేస్లో సమ్ 9 ఉందనుకో, 18 9తో డివైడ్ చేసినా సమ్ డెసిమల్ వాల్యూ వస్తుంది, 25ని 80తో డివైడ్ చేసినా సమ్ డెసిమల్ వాల్యూ వస్తుంది. ఆ డెసిమల్ మైనస్ డెసిమల్ వాల్యూ ఇది అవ్వచ్చు కదా. సి 2.52 మైనస్ 1.52, ఇది డెసిమల్ వాల్యూ, ఇది డెసిమల్ వాల్యూ, రెండు మైనస్ చేస్తే ఎంత వచ్చింది, 1. నార్మల్ వాల్యూ వచ్చిందా డెసిమల్ రాకుండా. సిమిలర్లీ ఇలానే రావాలని రూల్ ఏం లేదు, 2.56 అయింది అనుకో 1.04 అవ్వచ్చు, ఇలా కూడా రావచ్చు, కానీ అలా కూడా రావడానికి ఛాన్స్ ఉంది కదా. అదనమాట, నేను మీకు ఈ క్వశ్చన్ అనే కాదు ఆప్షన్ ఎలిమినేషన్ నేర్పిస్తున్నాను, సో కొంచెం టైం పట్టినా సరే లెర్న్ దట్, మీకు బాగా హెల్ప్ అవుతుంది. సిమిలర్లీ 2.23 is subtracted from 5 అనుకున్నాను అనుకో, నార్మల్ నెంబర్ నుంచి ఈ నెంబర్ తీస్తున్నానంటే నాకు డెఫినెట్లీ నార్మల్ నెంబర్ రాదు, బికాస్ 5.00 అంటే సమ్ ఇక్కడ 77 వస్తుంది, సో 4 - 2 2.77 వస్తుంది, డెఫినెట్లీ డెసిమల్ వస్తుంది. సో అలా మీరు అంచనా వేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఒక నెంబర్కి నార్మల్ నెంబర్ వస్తుంది, ఇంకో దానికి డెసిమల్ వస్తుంది, సో వచ్చేది ఖచ్చితంగా డెసిమల్ రావాల్సిందే. 6 ఉంది కాబట్టి నేను అవి కన్సిడర్ చేయను. కానీ అదే ఇక్కడ రెండిట్లో డెసిమల్ వచ్చే ఛాన్స్ ఉంది అని అనుకున్నప్పుడు మాత్రం ఇలా ఆప్షన్స్ని తీసేయకండి ఫస్ట్లోనే. ఓకే ఫైన్. సో ఇప్పుడు 25 అనే వాల్యూ 10 అనే వాల్యూ ఈ రెండు 50ని డివైడ్ చేస్తే 100ని డివైడ్ చేస్తే కదా. ఇప్పుడు నేను ఈ రెండింటినే చెక్ చేస్తాను. ఫస్ట్ 100తో చెక్ చేస్తాను. 100 డివైడెడ్ బై 25 ఎంత, 4. 100 డివైడెడ్ బై 10 ఎంత, 10. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 6. వాడు అదే కదా అడిగాడు, ఆన్సర్ 6 ఎక్కువ వచ్చింది కరెక్ట్ ఆన్సర్ కన్నా, అదే కదా వాడు అడిగాడు. సో 100 డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది. ఓకే, ఈ సింపుల్ నేను ఇంతసేపు చెప్పాను కదా, ఈ క్వశ్చన్ చూసి ఎలా చేయొచ్చు చెప్తాను చూడండి. 25 and 10 ఉంది, ఆ రెండింటిని డివైడ్ చేయగలగాలి. సో 90 and 80 అలాగా అవ్వదు కాబట్టి నేను ఫస్టే తీసేస్తున్నాను పక్కకి. ఈ రెండు చెక్ చేస్తాను, ఈ రెండు అవ్వకపోతే అప్పుడు దాని సంగతి ఏంటో అప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు 100 ఉంది, 25 ఉంది. 100 డివైడెడ్ బై 25 చేస్తే నాకు 4 వస్తుంది. 100 డివైడెడ్ బై 10 చేస్తే నాకు 10 వస్తుంది. 10 - 4 అంటే 6, డైరెక్ట్గా 6 ఉంది. సో 100 ఆన్సర్ అని నేను మార్క్ చేసేస్తాను. క్లియర్, అంత సింపుల్గా సాల్వ్ అయిపోతుంది. ఫైన్. అదే మీకు సరే ఈ క్వశ్చన్ ఇలా కాకుండా యాక్చువల్ మెథడ్లో సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఎలా అంటే, ఇక్కడంటే మీకు ఆప్షన్ ఎలిమినేషన్ తెలిసింది, ఆప్షన్ ఎలిమినేషన్ అవ్వట్లేదు, లేదా మీకు అక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ గుర్తు రావట్లేదు, మెథడ్లో సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఎలా? సో ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, దాన్ని ఎగ్జాక్ట్గా కన్వర్ట్ చేసుకోండి. ఆ స్టూడెంట్ వాజ్ ఆస్క్డ్ టు డివైడ్ అ నంబర్. ఆ నంబర్ ఏంటో మనకు తెలియదు కదా, సో తెలియలేని వాటి ప్రతిదాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ మనకి ఎప్పుడు తెలియదు, మనకి ఎప్పుడు అర్థం కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నెంబర్స్. ఓకే, సో a number divided by 25. So x divided by 25. ఈ ఇన్స్టెడ్ డివైడెడ్ ద నెంబర్ బై 10. సో అనుకోకుండా అదే నెంబర్ని 10తో డివైడ్ చేసేసారు. అలా చేయడం వల్ల ఆన్సర్ 6 ఎక్కువ వచ్చేసింది. సో ఇలా చేయడం వల్ల 6 ఎక్కువ వచ్చేసింది, అంతేనా? సో అలా చేసిన దాని నుంచి ఆ ఎక్కువైన 6ని మైనస్ చేసేస్తే నాకు యాక్చువల్ రావాల్సిన వాల్యూ వస్తుంది.
అదేంటి x/25 అంతే. వాడిచ్చిన సెంటెన్స్ని ఎగ్జాక్ట్గా మీరు ఇలా కన్వర్ట్ చేసుకుంటే మీకు సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో కమింగ్ టు దిస్ x అండ్ ఈ x ఈ రెండు మనం సేమ్ సైడ్కి తీసుకొని రావాలి. సో x/10 మైనస్ x/25 ఈజ్ ఈక్వల్ టు 6 అంతే. మనకి ఈక్వేషన్ ఫామ్ అయిపోయింది. ఇక్కడ నుంచి వీ కెన్ సాల్వ్. ఓకే, సో 25 and 10 మనం LCM తీసుకోవచ్చు, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ డైరెక్ట్ మల్టిప్లికేషన్ విల్ బి మోర్ ప్రిఫర్డ్, సో దట్ మీకు LCM చేసే టైం సేవ్ అవుతుంది. బికాజ్ ఇదంతా 5 మల్టిపుల్సే కాబట్టి మనం ఈజీగానే క్యాన్సిల్ చేయడానికి, ఈజీగానే సబ్ట్రాక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో 25x మైనస్ 10x ఎంత అవుతుంది? 15x డివైడెడ్ బై 25 into 10 250 డైరెక్ట్గా మనం రాసేసుకుందాం ఈజ్ ఈక్వల్ టు 6. సో మీరు 5 టేబుల్తో అయితే 5 టేబుల్, లేదంటే డైరెక్ట్గా 15 టేబుల్ నుంచి మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో 3 5 3s 3 5s 15, 3 2s 6, 5 1s 5 50s. సో x వాల్యూ ఏమవుతుంది? 50 into 2 విచ్ విల్ బి 100. ఇక్కడ 50 వచ్చింది కదా అని డైరెక్ట్ 50 మార్క్ చేసేద్దు, ఇక్కడ ఇంకా 2 ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 100 విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ది నెక్స్ట్ వన్. ఇదంతా సింపుల్. మీరు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్స్ అన్ని ఉంటాయి, అవి నేర్చుకుంటే మీకు ఇలాంటి వాటిలో సేవ్ అవుతుంది. 150% అంటే 150 డివైడెడ్ బై 100, 0 0 గెట్స్ క్యాన్సిల్, మళ్ళీ 5 3s 5 2s 3/2, ఇంత మీకు టైం సేవ్ అవుతుంది అనమాట. సో పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్స్ అని ఉంటాయి. ఐ ఆల్రెడీ మేడ్ ఎ డెడికేటెడ్ వీడియో. అంటే యాప్టిట్యూడ్ స్టార్ట్ చేయక ముందు కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి, కొన్ని టేబుల్స్ కానీ మల్టిప్లికేషన్ ట్రిక్స్ కానీ ఇలాంటి ఫండమెంటల్స్ కానీ అవన్నీ ఉంటాయి. అవి నేర్చుకుంటే మీకు యాప్టిట్యూడ్ ఈజీ అవుతుంది. అవన్నీ ఆల్రెడీ మేడ్ ఇంటూ అ డెడికేటెడ్ వీడియో. ఐ విల్ బి పుట్టింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, ఆర్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. ఐ విల్ ప్రొవైడ్ యూ విత్ ద లింక్. ఓకే, సో A is 150% of B. దాన్ని మనం ఎలా రాస్తాం? A is equal to 150% అంటే 3/2 అనమాట. ఓకే, సో ఎలా వచ్చిందో నేను చెప్పా కదా, 150 డివైడెడ్ బై 100, పర్సెంట్ అంటే బై 100 కాబట్టి అలా మనం క్యాన్సిల్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది ఇంటూ B. ఇది మనం 2 వేస్లో సాల్వ్ చేయగలం. నేను రెండు మీకు చెప్తాను. ఈజియర్ వన్ వుడ్ బి రేషియోస్. ఎప్పుడు మనం రేషియోస్ అనే టాపిక్ని ప్రిఫర్ చేయాలి, బికాస్ రేషియోస్తో చేయడం వల్ల మనకి హోల్ పార్ట్స్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. సో దానివల్ల క్యాన్సిలేషన్స్కి ఈజీగా ఛాన్స్ ఉంటుంది. సో జనరలీ ప్రిఫర్ పర్సంటేజెస్ అండ్ రేషియోస్ మెథడ్. లేదు అది అవ్వట్లేదు అంటే దెన్ గో విత్ ద లెందీ మెథడ్. ఓకే, ఫైన్. సో ఎప్పుడు రేషియోస్లో తీసుకొని రావడం కోసం యూల్ హ్యావ్ టు డివైడ్ ఇట్ లైక్ A/B ఆర్ B/C అలాంటి వాల్యూస్ మీరు డిరైవ్ చేసుకుంటే మీకు A:B అలా డైరెక్ట్ రేషియోస్ వచ్చేస్తాయి. ఓకే, సో ఇక్కడ B బ్రింగ్ ఇట్ దిస్ సైడ్. సో A/B ఈజ్ ఈక్వల్ టు 3/2. సో దీన్ని బట్టి ఎలా రాయొచ్చు? A:B ఈజ్ ఈక్వల్ టు 3:2. Similarly, B is 40% of C. So B is equal to 40% అంటే ఏంటి? 2/5 అనమాట. సేమ్ అదే మెథడ్, 2/5 of C. ఓకే, సో B is to C ఏమవుతుంది? 2:5 అవుతుంది. సో దాని ప్రకారం A:B to C ని మనం డిరైవ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ B వాల్యూ 2 ఉంది, ఇక్కడ B వాల్యూ 2 ఉంది. సో B రెండింటికి కామన్గా మనం 2 తీసేయచ్చు. సో ఇంకా మనకి చేంజెస్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ రేషియో కంబైన్ ఎలా చేయాలో మీకు డౌట్ ఉంది అంటే యూ కెన్ ఆస్క్ మీ, నేను రేషియోస్ వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, లేదంటే ఒక షార్ట్ ఐల్ బి మేకింగ్ ఈ పర్టికులర్ మెథడ్ ఎలా చేయాలో ఆ షార్ట్ వీడియో లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఫైన్. సో అప్పుడు A వాల్యూ ఎంత అవుతుంది? డైరెక్ట్గా 3 అయిపోతుంది. C వాల్యూ ఎంత అవుతుంది? డైరెక్ట్గా 5 అయిపోతుంది. బికాస్ B రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి మనం చేంజెస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు కాబట్టి. సో A:B:C వాల్యూస్ మనకు వచ్చేసాయి. మనకి ఏమన్నారు? A+B+C ఈజ్ ఈక్వల్ టు 20. సో 5 6 7 8 9 10 10 parts వాల్యూ 20 అంట. సో 1 part వాల్యూ ఎంత అవుతుంది? డెఫినెట్లీ 2, అంతేనా? సో A వాల్యూ ఎంత అవుతుంది? 3 into 2 6 parts. B వాల్యూ ఎంత అవుతుంది? 2 into 2 4 parts, సారీ 4 వాల్యూ, 5 into 2 10 వాల్యూ. సో 10 + 4 is 14, 14 + 6 is 20. మనకు టోటల్ వాల్యూ కూడా సరిపోయింది. సో ఫైనల్గా వాళ్ళు ఏమడుగుతున్నారు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2B + 3C minus 4A. ఇది మనల్ని కనుక్కోమంటున్నాను. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 4 ఎంత? 8 + 3 into 10 ఎంత? 30 minus 6 into 4 ఎంత? 24. సో 30 minus 24 ఎంత? 6. 8 + 6 ఎంత? 14. సో 14 will be the answer. క్లియర్? సో ఇది ట్రెడిషనల్ రేషియోస్ మెథడ్ అనమాట. ఓకే, అదే మీకు రేషియోస్ మెథడ్ కాకుండా యాక్చువల్ మెథడ్లో సాల్వ్ చేయాలి అని అనుకుంటే, అంటే లెందీ మెథడ్లో సాల్వ్ చేయాలనుకుంటే అప్పుడు ఎలా చేస్తాం? A is equal to 3/2B, ఇక్కడ వరకు కామన్. B is equal to 2/5C, ఇది కూడా కామన్. ఇప్పుడు A + B + C అని ఇచ్చారు. సో A వాల్యూని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ B తెచ్చుకోవాలి, C వాల్యూని కూడా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ B తెచ్చుకోవాలి, బికాస్ ఆ రెండిట్లో B కామన్గా మనకు కనిపిస్తుంది కాబట్టి.
సో A is equal to 3/2B మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ C is equal to అప్పుడు ఏమవుతుంది, ఇది అటువైపు వెళ్ళిపోతుంది 5B/2 అంతే. సో A వాల్యూ కూడా B టర్మినాలజీస్లో వచ్చేసింది అండ్ C వాల్యూ కూడా B టర్మినాలజీస్లో వచ్చేసింది. సో మూడు యాడ్ చేయండి, 3/2B which is A value plus B plus 5/2B which is C value is equal to 20. సో టోటల్ ఏమవుతుంది, కింద రెండిట్లో 2 కామన్గా ఉంది కాబట్టి మనం LCM తీస్తాం. సో ఇక్కడ కూడా 2/2 మనం రాస్తాం. 3 + 2 5 + 5 10. సో 10B is equal to ఈ కింద డినామినేటర్ అటువైపు వెళ్తుంది. సో 20. B వాల్యూ ఎంత అవుతుంది, 20 divided by 10 2. ఓకే, 1 సెకండ్. యా, సో B వాల్యూ మనకు వచ్చింది 2. దాని ప్రకారం A వాల్యూ డిరైవ్ చేసుకుంటాం. సో A is equal to 3/2 into 2. 2 gets cancelled 3. C is equal to 2/5 into C is equal to 5/2 into 2. 2 gets cancelled 5. సో దాన్ని బట్టి మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడమే. వెయిట్, గివ్ మీ 1 సెకండ్. నో 20 into ఈ 2 ఉంది కదా, into 2, సారీ ఫర్ దాట్. సో into 2, B వాల్యూ ఎంత అవుతుంది 4. సో B వాల్యూ 4, A వాల్యూ 6 అండ్ C వాల్యూ 10. సో దీని ప్రకారం సేమ్ మనం ఇందాక చేసినట్టు ఈ పర్టికులర్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియర్, గాట్ అన్ ఐడియా? సో 14 will be the answer. Fine, let's go to the next one. 184 is divided into so and so, find the value of the second smallest number అని అంటున్నారు. సో ఈ నెంబర్ని ఈ పర్టికులర్ దాంట్లో వెరీ సింపుల్ క్వశ్చన్. సో టోటల్ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 11 + 22 + 7 + 21. 11 + 22 is 33. 33 + 7 is 40. 40 + 21 is 61. సో 184ని మనం 61 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. దాన్ని ఎలా చేస్తాం, 184 divided by 61. 6 3s are 18 లా కనిపిస్తుంది. 183, this has to be 183. I have written question wrong actually. 183 question. Okay, fine. So 183 ఇక్కడ ఉంది. 6 3s are is 18. 1 3s are is 3. మీకు అలా కనిపిస్తుంది కదా. సో 61 3s are is 183 మనకి ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఓకే, అండ్ మీకు ఇలా తెలియట్లేదు అనుకో, అంటే ఈ నెంబర్ అంటే ఈజీగా కనిపిస్తుంది, అలా తెలియట్లేదు అనుకో, ఇంకొక విధంగా అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్లో ఎక్కడ కూడా డెసిమల్ వాల్యూ లాగా లేదు. ఓకే, 61 ప్రైమ్ నెంబర్ కాబట్టి చెప్తున్నాను. అదే ప్రైమ్ కాదనుకో మనం క్యాన్సిలేషన్స్ చేసుకోవచ్చు. ఇది ప్రైమ్ కదా, క్యాన్సిల్ చేయడానికి ఏమీ లేదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా నార్మల్ వాల్యూసే, డెసిమల్ వాల్యూస్ ఏం లేవు. సో మీకు వచ్చే వాల్యూ ఖచ్చితంగా దీంతో డివైడ్ అయ్యే ఉంటుంది. అంటే 183 ఏదైతే వాల్యూ ఉందో అది 61ని డెఫినెట్లీ డివైడ్ చేస్తుంది. మీకు ఐడియా రావాలి, అప్పుడు యూనిట్ ప్లేసెస్ చెక్ చేసుకోండి. అంటే లాస్ట్లో 1 ఉంది, 1కి ఏ వాల్యూస్ మల్టిప్లై చేస్తే మీకు లాస్ట్లో 3 అనే వాల్యూ వస్తుంది. 1కి 3 మల్టిప్లై చేసిన 3 వస్తుంది, లేదా 1కి 13 మల్టిప్లై చేస్తే మీకు లాస్ట్లో 3 వస్తుంది. దాన్ని బట్టి మీకు ఏ వాల్యూస్ మల్టిప్లై చేస్తే ఆ వాల్యూస్ వస్తుందో దాన్ని మీరు మల్టిప్లై చేసుకొని చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో 61ని నేను ఫస్ట్ 3తో మల్టిప్లై చేస్తాను. 3 1s are 3, 6 3s are 18, నాకు 183 వచ్చేసింది. సో ఇలా ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్ ద మెథడ్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ క్వశ్చన్. ఓకే, సో అలా మీరు ఈ మెథడ్ కూడా నోట్ చేసుకోండి. ఎక్కడైనా మీకంటూ ఒక బుక్ ఉంటుంది కదా కొన్ని మెథడ్స్, వాటిలో ఇందులో ఇలాంటివి కూడా నోట్ చేసుకోండి. ఓకే, సో 3 అనే వాల్యూ వచ్చింది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ అని అడుగుతున్నారు. స్మాలెస్ట్ ఇస్ 7 అండ్ సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ is 11. Okay, so 11 into 3 anta 33. So second smallest value will be 33. Clear, got an idea? Let's go to the next one. A mixture of 100 liters of solution, the ratio of acid is to water is 3:2. Give me 1 second. 3:1. How much amount of water should be added to the mixture such the ratio becomes 3:4? సో 3:4 అవ్వాలి. ఏంటి, యాసిడ్ అండ్ వాటర్. ఇక్కడ ఫార్చునేట్లీ మనకి యాసిడ్ రెండిట్లో సేమ్ ఉంది, వాటర్ మాత్రమే చేంజ్ అయింది. బట్ సమ్ టైమ్స్ ఎలా ఇస్తారు అది కూడా చెప్తాను, ముందు ఈ మెథడ్ చెప్పేసేనివ్వండి. ఓకే, సో వాళ్ళు ఏమంటున్నారు, టోటల్ 100 liters ఆఫ్ సొల్యూషన్ ఉంది. యాసిడ్ ఏమో 3 parts ఉంది, వాటర్ ఏమో 1 part ఉంది. సో టోటల్ 3 + 1 4 parts ఆఫ్ సొల్యూషన్, 4 parts ఉంది ఏదో ఒకటి, యాసిడ్ వాటర్ మొత్తం కలిపి. 4 parts వాల్యూ 100 అని అన్నప్పుడు 1 part వాల్యూ ఎంత అవుతుంది, 100 divided by 4 which is 25. యాసిడ్ ఎన్ని 3 parts ఉన్నాయి, సో 75. 25 into 3 75 యాసిడ్ వాల్యూ, వాటర్ 1 part ఉంది, సో 25 దీని వాల్యూ. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, వాటర్ యాడ్ చేయడం వల్ల 3:4 కింద రేషియో మారింది. యాసిడ్ ఏమి యాడ్ అవ్వలేదు, అలానే ఉంది, వాటర్ ఒక్కటే యాడ్ అయింది. ఎన్ని యూనిట్స్ యాడ్ అయ్యాయి, 1 నుంచి 4 యూనిట్స్ అయ్యాయి, అంటే 3 యూనిట్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయినట్టే కదా. ఒక యూనిట్ వాల్యూ ఎంత మనకి 25, 3 యూనిట్స్ యాడ్ అయ్యాయి. సో 3 into
25 ఎంత 75. సో 75 liters ఆఫ్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. వాళ్ళు అదే కదా అడిగారు. సో వాటర్ వాల్యూ 75 యాడ్ చేసినట్టు అవుతుంది. క్లియర్? గాట్ ఎన్ ఐడియా? ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3:1 అని ఉంది కదా, అదే ఇక్కడ వాల్యూ మనకి సమ్ 6:1 అని ఉందనుకో. ఇప్పుడు ఏం చేస్తారు? ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ రెండిట్లో మరి సేమ్ లేదు, దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? వాళ్ళు వాటర్ ఒకటే కదా యాడ్ చేస్తున్నారు, యాసిడ్ ఏమీ మారట్లేదు, వాటర్ ఒకటే మారుతుంది. సో మీరు ఏదో ఒకటి చేసి యాసిడ్ అనే వాల్యూని రెండిట్లో సేమ్ చేయడానికి ట్రై చేయండి. సేమ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ వాల్యూని నేను 2తో మల్టిప్లై చేసుకోవాలి కదా. సో నాకు రేషియో ఏమవుతుంది? 6:1 ఒకటి, 6:4 2 ఎంత 8, 6:8 అవుతుంది. ఇప్పుడు రెండిట్లో 6 యూనిట్సే ఉంది, కానీ వాటర్ మాత్రం 7 యూనిట్స్ పెరుగుతుంది, అంతేనా? సో ప్లస్ 7 యూనిట్స్ అవుతుంది. మీరు అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, 7 యూనిట్స్ బట్టి ఎంతైతే వాల్యూ ఉందో అంతా మీరు మల్టిప్లై చేసుకుంటారు. సో అలా సేమ్ లేదు అని అనుకుంటే ఏదైతే మారట్లేదో దాన్ని సేమ్ చేసుకుని అప్పుడు మారే యూనిట్ ఏదైతే ఉందో అది ఎంత మారుతుందో మీకు క్లారిటీ వస్తుంది. క్లియర్? ఫైన్. How many 9-lettered word can be formed with the word demanding such that the word always starts with a vowel? So first మనకి 9 letters ఉన్నాయి demanding లో, 9-lettered words అడుగుతున్నారు. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 9-lettered word మనం తీసుకొని వస్తున్నాం, కానీ వాళ్ళు ఏమన్నారు? ఇట్ షుడ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ అ వవెల్. సో ఫస్ట్ మనకి డిమాండింగ్ లో ఎన్ని వవెల్స్ ఉన్నాయి? ఇది పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ సంబంధించింది. మీలో కొంతమందికి ఎవరైతే లైక్ డిప్లొమా బ్యాక్గ్రౌండ్ ఆర్ ఈ టాపిక్ ఇంటర్లో ఉంటుంది అనమాట. మాకైతే జనరలీ డిప్లొమాలో ఐ నెవర్ హర్డ్ ఉందని ఈ టాపిక్, మేబీ మీకు ఉండొచ్చు. బట్ ఇఫ్ మీకు లేదు ఈ టాపిక్ అని అనుకుంటే డు నాట్ స్కిప్ ద టాపిక్, బికాస్ మీకు తెలియదు, ఐడియా లేదు కాబట్టి చెప్తున్నాను. ఇది అంత కష్టమైన టాపిక్ ఏమీ కాదు, కొంచెం ఈజీనే. బట్ మరీ కాంప్లెక్స్ లెవెల్ క్వశ్చన్స్ అయితే కొంచెం కష్టం ఉండొచ్చు. అంటే పర్మిటేషన్స్కి కాంబినేషన్స్కి డిఫరెన్స్ తెలియక మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. సో అంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ కాకపోయినా అట్లీస్ట్ ఈజీ క్వశ్చన్స్ అయితే మీరు చేయగలరు. వై టు మిస్ దిస్ పర్టికులర్ టాపిక్? ఓకే, సో బేసిక్స్ అయితే నేర్చుకోండి. అండ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద ఐవ్ ఆల్రెడీ మేడ్ ఎ డెడికేటెడ్ వీడియో, అది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదైతే ఖచ్చితంగా నేర్చుకోండి. ఐ సజెస్ట్ యూ దట్, బికాస్ ఈజీ మార్క్స్ ఉంటాయి దాంతో. ఓకే, DEMANDING. బట్ దేర్ ఇస్ అ క్యాచ్ హియర్. మీకు తెలియట్లేదు అని అంటే మాత్రం స్కిప్ చేసేయండి ఆ పర్టికులర్ క్వశ్చన్, బికాస్ నెగిటివ్స్ ఉండే ఎగ్జామ్ అంటే ఇదనే కాదు, ఏదైనా వేరే ఎగ్జామ్స్ అయినా రాస్తుంటారు కదా, నెగిటివ్స్ ఉండే దగ్గర అయితే రాంగ్ అవ్వే ఛాన్స్ ఉండొచ్చు. సో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సాల్వ్ చేస్తున్నప్పుడు అని అనుకుంటే అప్పుడు స్కిప్ చేసేయండి, లేదు అని అనుకుంటే చేయొచ్చు, బికాస్ ఈజీ ఉంది. ఈ పర్టికులర్ క్వశ్చన్ కొంచెం టఫ్, అంత ఈజీ ఏం కాదు. అంటే బిగినర్స్, కంప్లీట్ బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను, కొంచెం ఒక లెవెల్ అప్ అంతే. ఓకే, సో ఈ క్వశ్చన్ చూసి ఈ టాపిక్ అలానే ఉంటుందని టెన్షన్ పడకండి, ఇది కొంచెం లెవెల్ అప్ క్వశ్చనే. బేసిక్ క్వశ్చన్స్ చాలా బేసిక్గానే ఉంటాయి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే ఫైన్. సో ద లెటర్ షుడ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ అ వవెల్. సో స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో అది ఎప్పుడు వవెలే అవ్వాలి. వవెల్స్ ఎన్ని ఉన్నాయి? ఈ, ఏ అండ్ ఐ, 3 వవెల్స్ ఉన్నాయి. సో ఈ ప్లేస్లో నేను 3 లెటర్స్ మాత్రమే ప్లేస్ చేయగలను. సో ఈ ప్లేస్ ఫిల్ చేయడానికి నాకు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 3 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ 3 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఈ టోటల్ రిమైనింగ్ 8 ప్లేసెస్లో నేను 8 డిఫరెంట్ లెటర్స్, అంటే ఇక్కడ వాడిన 1 లెటర్ కాకుండా రిమైనింగ్ 8 లెటర్స్లో ఏ లెటర్ అయినా నేను ప్లేస్ చేయగలను. సో ఇవన్నిటిని నాకు ప్లేస్ చేయడానికి 8 ఫ్యాక్టోరియల్ వేస్ పడుతుంది. మీలో ఎవరికైనా ఈ టాపిక్ తెలియకపోతే ఆ వీడియో చూడండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. బట్ ఫ్యాక్టోరియల్ అంటే 8 × 7 × 6 × 5 అలా 1 వరకు వచ్చేదాన్ని ఫ్యాక్టోరియల్ అని అంటారు. సో ఇదనమాట, ఆ టాపిక్ నేర్చుకుంటే మీకు ఐడియా వస్తుంది 8 ఫ్యాక్టోరియల్ ఎందుకు రాశాను. ఓకే, సో 8 ఫ్యాక్టోరియల్ వేస్లో ఇవన్నీ మనం ఫిల్ చేయగలుగుతాం. అండ్ రిపీటింగ్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా? డి రిపీట్ అవుతుంది 2 times, ఎన్ రిపీట్ అవుతుంది 2 times. సో 8 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై రిపీటింగ్ వాల్యూస్ డి అండ్ డి 2 times రిపీట్ అవుతుంది, సో 2 ఫ్యాక్టోరియల్. అదే 3 times రిపీట్ అయింది అనుకో 3 ఫ్యాక్టోరియల్ మనం రాసేవాళ్ళం. ఏమేమైతే రిపీట్ అవ్వట్లేదు అవి ఎలాగో రిపీట్ అవ్వట్లేదు కాబట్టి 1 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేసిన పెద్ద ఏం ప్రాబ్లం లేదు కాబట్టి మనం అవేం చేయట్లేదు. ఓన్లీ 2 times ఆర్ మోర్ టైమ్స్ రిపీట్ అయినా మాత్రమే మనం డివైడ్ చేస్తాం. ఓకే, సో ఎన్ అనేది 2 times, డి అనేది 2 times. సో వాటి కోసం ఎన్ కోసం ఒక 2, డి కోసం ఒక 2 మనం డివైడ్ చేస్తున్నాం. ఇంటూ ఈ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దానికి ఒక వాల్యూ 3. సో 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 డివైడెడ్ బై 2 × 2 4. Okay, so B option will be the answer. Clear? Got an idea? Fine, let's go to the next one. Fine, so that's all for today's video, and this will be a homework question. Now try this question and let me know the answer in the comment section, and the solution manam next video lo chuddam. And TCS NQT I've already given in 2025 batch. Appudu I've already made a dedicated playlist, ante mottam మా టైంలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్
మేము రాస్తున్నప్పుడు అయిన క్వశ్చన్స్ అవన్నీ మావి మా ఫ్రెండ్స్ అవన్నీ కలెక్ట్ చేస్తూ అండ్ మా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఇంటర్వ్యూ ఆఫ్ గివెన్ నింజా ఇంటర్వ్యూ. సో అప్పుడు ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ అని అండ్ మా ఫ్రెండ్స్ విత్ ప్రైమ్ అండ్ డిజిటల్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మేడ్ ఇంటూ డెడికేటెడ్ ప్లేలిస్ట్. ఐల్ బి పుట్టింగ్ దట్ ప్లేలిస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆర్ మీకు దొరకకపోతే నాకు కమెంట్స్లో అడగండి. ఐల్ బి ప్రొవైడింగ్ యూ విత్ ద లింక్స్. అవి మీరు చెక్అవుట్ చేయండి ఇఫ్ యూఆర్ అపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ బికాస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ఈజ్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇయరే కాబట్టి మీకు అవన్నీ మంచిగా కవర్ అవుతాయి ఇఫ్ యూ నో ఆల్ ద యాప్టిట్యూడ్ టాపిక్స్ అండ్ ఆల్. లేదు మీ దగ్గర యాప్టిట్యూడ్ టాపిక్స్ నేర్చుకోవడానికి టైం లేదు అని అనుకుంటే అట్లీస్ట్ సాల్వ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మేబీ మీకు ఆ మోడల్స్ రిపీట్ అవ్వచ్చు, లేదంటే వాటి వల్ల ఆ ఎక్కువ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయడం వల్ల ఓకే ఈ పర్టికులర్ టాపిక్ ఏదో బాగానే ఉంది నేను నేర్చుకుంటే చేయగలనేమో అని మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా. అప్పుడు ఆ టాపిక్సే నేర్చుకుంటే మీకు అట్లీస్ట్ కొన్ని కవర్ అవుతాయి. అంటే ఇన్ని టాపిక్స్లో ఏ టాపిక్ నేర్చుకోవాలి నాకు అర్థం కావట్లేదు, లేదా రాంగ్ టాపిక్తో స్టార్ట్ చేశారనుకో అర్థం కాక మీకు అసలే ఇంట్రెస్ట్ అనిపించకపోవచ్చు. సో అందుకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు ఏ టాపిక్ ఈజీగా అర్థమవుతుందో మీకు ఒక ఐడియా వస్తుంది, దాన్ని బట్టి యూ కెన్ లర్న్. ఓకే, సో ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా మీరు అడిగితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ హోంవర్క్ క్వశ్చన్ సాల్వ్ అండ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో యాప్టిట్యూడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేద్దామా, రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేద్దామా, లెట్ మీ నో సో దట్ నేను దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాను. And if you really liked this video, please do give me a like which gives a lot of support and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.